బీహార్లో మళ్లీ ఎన్డీఏ సర్కార్ ఏర్పడబోతోందా? ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు ఎన్డీఏ కూటమికే ఎక్కువ స్థానాలు కట్టబెట్టాయి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా. జేవీసీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏకు 135 నుంచి 150 సీట్లు దక్కనున్నాయి. ఇక మహాగఠబంధన్ కు 88 నుంచి 103 వరకు స్థానాలు రాబోతున్నాయి. ఇక జన్సురాజ్ పార్టీ వస్తే ఒకటి లేకపోతే లేదు అనేటువంటిగా ఎగ్జిట్ పోల్స్ తెలుపుతున్నాయి. మనం చూడొచ్చు ఈరోజు 20 జిల్లాల్లో 122 స్థానాలకు గాను తుది దశ ఎలక్షన్ పూర్తి చేసుకుంది బీహార్ రాష్ట్రం. దానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తున్నాం. బీహార్లో మళ్లీ ఎన్డీఏ సర్కార్ ఏర్పడే దిశగా ఉందా ఇదంతా కూడా అనేది అనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే దాదాపు ఎన్డీఏ కూటమికే ఎక్కువ స్థానాలు కట్టబెట్టాయి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా. జేవీసీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మనం చూస్తే ఎన్డీఏకు 135 నుంచి 150 సీట్ల వరకు దక్కనున్నాయి. ఇక మహాగఠబంధన్ కు 88 నుంచి 103 వరకు స్థానాలు రానున్నాయి. జన్సురాజ్ పార్టీ వస్తే ఒకటి లేకపోతే లేదు అనే విధంగా ఉందని తెలిపారు ఈ ఎగ్జిట్ పోల్స్ లో. ఈ ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే బీహార్ లో మళ్లీ ఎన్డీఏ సర్కారే రాబోతుందా అనే డౌట్ వస్తోంది. ఎగ్జిట్ పోల్స్ లో దాదాపుగా ఎన్డీఏ కూటమికే ఎక్కువ స్థానాలు కట్టబెట్టాయి అన్ని సంస్థలు కూడా. ఇటు జేవీసీ ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తే ఈ జేవీసీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏకు మొత్తంగా 135 స్థానాల నుంచి 150 స్థానాల వరకు దక్కే అవకాశం కనిపిస్తోంది. నెక్స్ట్ మనం మహాగఠబంధన్ కు వస్తే 88 నుంచి 103 స్థానాల వరకు మహాగఠబంధన్ కు రాబోతున్నాయి. ఇక జన్సురాజ్ పార్టీ వస్తే ఒకటి లేకపోతే లేదు అనే విధంగా ఎగ్జిట్ పోల్స్ తెలుపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మనం చూస్తున్నాం. బీహార్లో మళ్లీ ఎన్డీఏ సర్కారే ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ తీరు చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ లో దాదాపుగా ఎన్డీఏ కూటమికి మళ్లీ ఎక్కువ స్థానాలు కట్టబెట్టాయి సంస్థలన్నీ కూడా. మనం చూసాం జేవీసీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏకు 135 స్థానాల నుంచి 150 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక మహాగఠబంధన్ కు చూస్తే 88 నుంచి 103 వరకు కూడా స్థానాలు వచ్చే అవకాశం ఉంది. జన్సురాజ్ పార్టీ సంగతి విషయానికి వస్తే ఒకటి లేకపోతే లేదు అనే విధంగా ఎగ్జిట్ పోల్స్ తెలుపుతున్నాయి.